ఆమె కోరికకు శ్రీలక్ష్మి ఏమని పలకిందా నేనే మీరు గర్భమందున జననమందాను గోవిందమ్మని నామకరణము మీరు పెట్టరం చెప్పి లక్ష్మి అంత లోపల అంతాతనమా గ్రామం అంటే రాయలసీమలో ఉన్నదండి. తాడిపత్రి పోయే రోడ్లో పెదకమరళయ గ్రామం ఉంది. ఆ పెదకమరళయ గ్రామంలో శివగుడేచారి చండికామణి దంపతులు వాళ్ళు లక్ష్మీ పూజలు చేసి ఆ తల్లిని పూజించి తీర్థప్రసాదాలు తీసుకుంటూ అమ్మా ఓ లక్ష్మీ దేవత ప్రతి పౌర్ణమి ప్రతి శుక్రవారముని పూజలు చేస్తున్నాం. మా గర్భవాసమును ఒక సంతానము కలగకపోయాను. నీవన్న వారి మా గర్భంలో జన్మిస్తే మా జన్మ ధరించిపోవచ్చుందని వాళ్ళు భగవద్ధ్యానం చేసి నిద్రించారు. లక్ష్మీ దేవత వాడి గర్భములో జన్మించవలసి ఉన్నది కదా. ఆ చండికాంబ గర్భంలో లీనమైపోయాది. అప్పుడు ఆ చండికాంబకు 9 మాసములు నిండాయి. ఏమి జరుగుతున్నది అంటే అంతలో చండికాంబ గోవిందమ్మని నామము ఇక పెట్టి ఎంతో ప్రేమ అప్పుడు ఆ చండికాంబకు 9 మాసములు నిండి ప్రసవించారు. ఆడకూతురు జన్మించారు. ఆ టైమును రాసిపెట్టి వేద బ్రాహ్మణోత్తములను పిలిపించి అయ్యా మా కూతురు నామకరణం తీయండి అన్నారు. అప్పుడు జన్మ కుండలి తీశారు. ఆమె శతబీజం అనే నక్షత్రంలో మొదటి పాదములో జన్మించింది కాబట్టి ఆమె పేరు గోవిందమాలక్ష్మి నామకరణ చేయండి అన్నారు. గోవిందమాలక్ష్మి నామకరణ చేశారు. తొట్టాలు వేశారు. చుట్టాలు పాండవులు ఫోన్ చేశారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కానీ గోవింద మహాలక్ష్మి ఎలా పెరుగుతున్నది అంటే సాధులంటే శాస్త్రంలో ఆ గోవింద మహాలక్ష్మి 5 సంవత్సరముల బాలికయింది. మరి ఈ రోజుల్లో వాడకొక్కబడి ఊరికొక్కబడి 2-3 ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితం ఒక్కడు ఉత్తరం రాసేటోడు కావాలన్నా 7 ఊర్లు తిరిగిన చదువుకున్నోడు దొరకలేదట. అక్షర జ్ఞానం అనేది లేదు. ఆ శివగుడేచారి వేదశాస్త్ర పండితుడు కాబట్టి తన కూతురుకు అక్షరాభ్యాసం నేర్చుకున్నాడు. ఇంత అంత 16 ఏళ్ల బాలికగానే అయింది. అప్పుడు ఆ గోవింద మహాలక్ష్మి 16 ఏళ్ల వయసులో ఆ తల్లి ఏమి ఆలోచనతో ఉన్నది అంటే అప్పుడు గోవిందమ్మ ఒక్కనాడు గోవిందమాలక్ష్మి 16-17 సంవత్సరముల వయసుకు వచ్చారు. ఆలోచనతో ఉన్నదట. ఏం ఆలోచనయ్యా? తన తోటి బాలలకు లగ్నాలు జరుగుతున్నాయి. మరి నాకు లగ్నం చేయాలని నా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. మరి శ్రీమన్నారాయణుడే భూలోకములు అవతరించి నన్ను లగ్నం చేసుకుంటానికి గ్రామానికి వస్తానని వైకుంఠములో మాట ఇచ్చాడు. ఆలోచనతో ఉన్నాడు. ఆ స్వామివారు కన్యాకుమారిని యాత్ర సేవించుకొని అదే పెదకమరళయ గ్రామము ఊరి బయట ఒక పెద్ద శివాలయం ఉందట. ఆ శివాలయములో తపోనిష్టతో ఉన్నాడు. కానీ గోవింద మహాలక్ష్మికి ఒక కోరిక కలిగిందట. ఏమని? ఉద్యానవనములకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు గార్డెన్ అంటారండి. వెనుకటి రోజులలో పెద్ద పెద్ద గ్రామాలకు ఏం చేసేది, ఊరు బయట ఉద్యానవనము
అంటే పూల తోటలతో పచ్చని చెట్లతో గడ్డితో ఉండేదట. పిక్నిక్ పిక్నిక్ ఇప్పుడు. అప్పుడు తన తల్లి దగ్గరికి పోయి అది గోవిందమాలకి, అమ్మా ఏంది బిడ్డ? నేను ఉద్యానవనములకు వెళ్తాను. ఎందుకంటే చదువుకోవాలంటే నా తండ్రి విద్యను ఇంట్లో నేర్పాడు. చదువుని తండ్రి నేర్పాడు. దేవాలయం వెళ్ళాలంటే మన ఇంటి పక్కనే దేవాలయం ఎప్పుడున్నది? బయటి ప్రపంచం ఏమిటో తెలియకుండా ఉన్నాయి. మన ఊరి బయట ఉద్యానవనం ఉందట. ఆ ఉద్యానవనంకి వెళ్ళి చెమ్మ చెక్కలాడుకుని పాటలు పాడుకొని పువ్వులు పోసుకొని గౌరమ్మను గుర్తించుకొని అయితే నేను ఒక్కదాన్ని పోతాను. ఒక్కదాని పోతావు బిడ్డ. నీ స్నేహితులు చెప్తా, నీ తోటి స్నేహితులు ఆ జ్యోతిని, ఆ నల్లిని, ఆ పప్పిని, ఆ పిల్లిని పిలు. ఎరువేరు నా సోపతలు తొక్కర్లేదు. జ్యోతి ఎడమైంది అయిపోయిందా? వా నల్లి ఏది